ఆగండి చంద్రశేఖర్ గారు. మనతోటి తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, స్టేట్ జనరల్ సెక్రటరీ. శివశంకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు, చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో శివశంకర్ గారు, మొత్తానికి ప్రతిపక్ష ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు మొదలు పెట్టేశారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటా ఉన్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టానికి సంబంధించి విషయాన్ని ప్రజల్లోకి నింపి కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అధికారుల్ని వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకుంటున్నారు అన్నారు. కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు బ్రహ్మనాయుడు గారు, కొత్తగా వారు ఎమ్మెల్యే అయ్యారు, అభినందనలు. థ్యాంక్ యూ సార్. అయితే మంచి నడవడిక ఇవి నేర్చుకోవాలి, కానీ ఆయన పాపం రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ కాబట్టి ఆ కల్చర్ అంతా అతి త్వరగా అబ్బినట్టుంది. 1 by 1 నేను చెప్తాను. ఫస్ట్ ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే అంశాన్ని లేవనెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తేలేదు, నెంబర్ 1 రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఇది అబద్ధం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి మోడల్ యాక్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్, వినండి సార్, వినండి. నేను చెప్పింది కాదంటే మీరు ఖండించవచ్చు. ఓకే, ఐఎమ్ అన్ అథారిటీ ఇన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే బ్రహ్మనాయుడు గారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మోడల్ యాక్ట్ని మేము ఇస్తున్నాము, రాష్ట్రాలు మీకు అనుగుణంగా, అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అలాగా ఎక్కడెక్కడైతే మార్చాలో అవి మార్చుకొని ఇవ్వండి అని సర్క్యులేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్షన్లు సెక్షన్ 15, 16, 28C, 37, 36 మొత్తం మార్చి పాడేసింది. ఎందుకు మార్చారు? దాని మీద డిబేట్ పెడితే బ్రహ్మనాయుడు గారు ఐఎమ్ రెడీ. ప్రతి సెక్షన్ యొక్క దురుద్దేశం ఏమిటి? హైకోర్టు అప్పిలేట్ పవర్ తీసేశారు, ఓన్లీ రివిజన్ పవర్ పెట్టారు వీళ్ళు. అలాగే యాక్ట్లో ఎవడైనా తప్పు చేసిన అధికారికి శిక్ష వేస్తాము అని పెడితే వీళ్ళు అధికారిని తీసేసి ఎవరైనా తప్పుడు పత్రాలు సమర్పించేటట్టయితే రైతులు శిక్షిస్తామని పెట్టారు. అది కరెక్ట్ కాదా? అప్పిలేట్ ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ అథారిటీ ఆఫీసర్ని ఒకరిని రిమూవ్ చేసేశారు, అక్కడ ఒక లెవెల్ని తీసేశారు. అది కరెక్ట్ కాదా? రెండవది, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు తను పబ్లిష్ చేసి తను అన్ని డేటా అంతా తీసుకొని పబ్లిష్ చేశాక 3 సంవత్సరాల కాల పరిమితి సెంట్రల్ యాక్ట్లో ఉంది, మీరు 2 సంవత్సరాలు ఎందుకు చేశారు? దాని వెనక దురుద్దేశం ఏమిటి? ఇలాగ చెప్పుకుంటూ పోతే తరువాతను పాస్బుక్ల మీద మీ సీఎం ఫోటో వేయడాన్ని ఎలా సమర్థించుకుంటారండి? రాజముద్రిక ఉండాలి, రాజముద్రిక ఉండాలి. పిచ్చి పరాకాష్ఠకు చేరి సర్వే చేసిన రాళ్ళ మీద మీ సీఎం ఫోటో, అప్పటి సీఎం ఇప్పుడు కాదు, మీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్ల మీద మీ జగన్మోహన్ రెడ్డి ఫోటో. నాకు మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నాడు, బ్రహ్మనాయుడు గారు చెప్తున్నాను, సర్టిఫికేట్ల మీద కూడా ఈయన ఫోటో వేయడానికి ప్రయత్నించాడంట. ప్రయత్నిస్తే ఐఏఎస్ వాళ్ళందరూ బతిమాలారంట, బాబు అది జరగదండి, చాలా పెద్ద ప్రమాదం అది. బీహార్లో ఒకసారి ఇలా ఒక సీఎం ప్రయత్నిస్తే చాలా కోర్టులు తప్పులు పట్టాయని. అంటే స్టూడెంట్స్ ఇచ్చిన సర్టిఫికేట్ల మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తారా? పిచ్చి పరాకాష్ఠ కాదు ఇది. మీరు రెండవది, మీ నాయకులు దురాగతాలు, వివక్షలు, ఈ పదజాలాలు దయచేసి ఈ 5 సంవత్సరాలు వాడకండి. గత 5 సంవత్సరాల్లో జరిగిందే అది. వివక్ష, దురాగతము, అక్రమాలు, దౌర్జన్యాలు, దౌర్జన్య కాండలు, ఈ నిఘంటువులో ఎన్ని పదాలు ఉన్నాయో అన్నీ కూడా అమలు చేశారు ఈ 5 సంవత్సరాలు. అరాచకం రాజ్యం ఏలింది. అందుకే ప్రజలు ఉవ్వెత్తున ఇది ఒక విప్లవం అండి, తిరుగుబాటు అండి, ఇది ఒక రాజకీయ తిరుగుబాటు అండి. ప్రజలు నిశ్శబ్ద విప్లవం అండి. దాన్ని అంగీకరించండి, తప్పు చేశామని ఒప్పుకోండి, ప్రజలకు క్షమాపణలు చెప్పండి. చెబితే మీకు ఉంటే గింటే ఏమైనా ఉంటుందేమో భవిష్యత్తులో, లేదు అంటే మంట కలిసిపోతారు.
అంతే తప్ప ఇప్పుడు మెగా డిఎస్సి అన్నారు, దగా డిఎస్సి ప్రాస కబుర్లు ఆపండి. ఇప్పుడు వేకెన్సీస్ పొజిషన్, రిక్రూట్మెంట్ రూల్స్ అవి తెలిస్తే మీరు ఆ మాట మాట్లాడరు. వేకెన్సీస్ పొజిషన్ ఉండేటప్పుడు అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంత, ప్రమోటీస్ ఎంత, లాటరల్ ఎంట్రీలో ఇంకేమైనా ఉంటే అవెంత, అవన్నీ ఫైనలైజ్ చేసుకున్నాక అప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీస్తారు. సో టెంటిటేటివ్గా 16,500 పోస్టులకి ఈరోజు ఇస్తే మీకు కడుపు మంట ఎక్కువైపోయింది. దాన్ని డగా డిఎస్సి అనే ఒక పదం చేరుస్తున్నారు. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఎన్నికల హామీ మీద సంతకం పెడితే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు దాని మీద ముఖ చిత్రాలు వేసుకొని చాలా పబ్లిష్ చేయాలని చూశారు. ఇలాగ అన్న క్యాంటీన్ని మీరు ఆపడంలో ఏమైనా రీజనబుల్నెస్ ఉందా? మీకు లేదు. కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ మీరు ఏదైనా అంశాలు ఉంటే అంశాల మీద మీరు మాట్లాడవచ్చు, తప్పు లేదు. కానీ ప్రాసలకి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఉపయోగించవద్దు, నెంబర్ 1. రెండవది అధికారుల ప్రక్షాళన అంటే ఇక్కడ వివక్షతో కూడిన ప్రక్షాళన అంటారు. అసలు అధికారుల్ని మీరు బానిసలుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు. ఏ అధికారి కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం కానీ అతని రూల్స్ ప్రకారం కానీ పని చెయ్యనివ్వలేదు. మీరు ఎవడు చేయకపోతే అన్ని వాడి మీద థ్రెటనింగ్. మీరు ఒక నియంతృత్వ పాలనతో పరిపాలించారు. నాతో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు షేర్ చేసుకున్నారు, చాలా ఐపీఎస్లు షేర్ చేసుకున్నారు. వాళ్ళు చెప్పింది చేయకపోతే మీరు ఎలాంటి వార్నింగ్లు ఇచ్చారో అవన్నీ తెలుసు. వాళ్ళు ఒక అరాచక ప్రభుత్వంలో గడిపారు. ఇక్కడ ప్రభుత్వము అధికార యంత్రాంగము ఈ రెండు ఎప్పుడు మిలాఖాత్ కాకూడదు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారు. ఈ రెండు మిలాఖాత్ అయితే వచ్చే నష్టం ఏమిటి అని అంటే దానికి బెస్ట్ కేస్ స్టడీ ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు జరిగింది. ఇది చంద్రశేఖర్ గారు, ఇది అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ అధికారుల్ని మీకు అనుసరణలో పెట్టుకొని మీకు మడుగులొత్తే అధికారులు తెచ్చి తోకూపే అధికారులను తెచ్చుకొని లొంగ తీసుకొని పరిపాలన రాక్షస నీచ నికృష్ట పరిపాలన చేశారు గత 5 సంవత్సరాలు. దాని ఫలితమే ఈరోజు అఖండ విజయం కూటమికి, 11 నియోజకవర్గాలు మీకు. దాని ఫలితమే. ఆత్మవిమర్శన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, తప్పు ఎక్కడ జరిగిందో చేసుకోండి. ఏ రాజకీయ పార్టీ అయినా దాని వైపు వెళ్తుంది. అంతేగాని మొదలెట్టి మళ్ళీ ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చిన పార్టీ మీద అబాండాలు వేయడంతో మీ తాలూ తప్పులు కప్పిపుచ్చవు. సో కనీసం ఒక సంవత్సరమైనా సరే కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి, ముందుకెళ్ళండి. రైట్. అంత శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్.